బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ కేసులో చిక్కుకున్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఆయన ఫామ్ హౌస్లో పార్టీ చేసుకుంటూ డ్రగ్స్తో ఈగల్ ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డారు. రోహిత్ రెడ్డితో పాటు ఏపీ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎంపీ పుట్ట మహేష్ ఉన్నారు. వీరితో పాటు ఢిల్లీ రియల్టర్ నిబిద్ శర్మ, మిశ్రా, రితేష్ రెడ్డి, మురగనేని రమేష్, శ్రవణ్, నల్లపునేని విజయ్ కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందుగా మొయినాబాద్లోని ఫామ్ హౌస్లో పార్టీ జరుగుతున్నట్టు ఈగల్ ఫోర్స్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. గత రాత్రి 9 గంటల నుంచి ప్రారంభమైన పార్టీలో డ్రగ్స్, లిక్కర్ తీసుకుంటున్నారని తెలియడంతో పోలీసులు ఫామ్ హౌస్కు వెళ్లారు. కాగా అప్పటికే బయట గేట్ దగ్గర ఉన్న ప్రైవేటు వ్యక్తులు ఈగల్ పోలీసులను అడ్డుకున్నారు. సైబరాబాద్ సిపి రమేష్ రెడ్డి సహా ఫ్యూచర్ సిటీ ఎస్ఓటీ పోలీసులు పెద్ద సంఖ్యలో ఫామ్ హౌస్ దగ్గరికి చేరుకున్నారు. గేట్ దగ్గరున్న వారిని అడ్డు తొలగించుకొని లోపలికి వెళ్లారు. అయితే అప్పటికే పార్టీ జరుగుతుండగా ఈగల్ ఫోర్స్ సోదాలు నిర్వహించింది. అదే సమయంలో అక్కడున్న ప్రైవేటు వ్యక్తులు తమ దగ్గరున్న రివాల్వర్తో 4 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఈగల్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో రోహిత్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. ఈ తనిఖీల్లో 2 గ్రాముల కొకైన్ పట్టుబడింది. దీంతో పాటు రోహిత్ రెడ్డి, పుట్ట మహేష్ సహా పార్టీలో పాల్గొన్న వారికి యూరిన్ డ్రగ్స్ టెస్ట్ చేయగా రోహిత్ రెడ్డికి పాజిటివ్ వచ్చింది. మొయినాబాద్ అజీజ్ నగర్ ఏరియాలో విఎంఆర్ ఫామ్ హౌస్ ఇక్కడ ఒకటి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ పైన ఈగల్ టీమ్, ఎస్ఓటీ టీమ్ ప్లస్ లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ వాళ్ళు అందరు కలిసి ఈరోజు ఒకటి రేడ్ చేయడం జరిగింది. ఈ రేడ్లో మనకి ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొంతమంది ఇక్కడ వచ్చి పార్టీ చేస్తున్నారు, డ్రింక్ చేస్తున్నారు, దాంతోపాటు డ్రగ్స్ కూడా ఉండే అవకాశం ఉన్నాయి, అది ఇన్ఫర్మేషన్ ఉండే. దాన్ని బట్టి టీం ద్వారా చెక్ చేస్తూ ముందు వచ్చే క్రమంలో ఇక్కడ రాగానే టీం చుట్టూ విధంగా రాగానే ఒకటి ఫైరింగ్ కూడా యాక్సిడెంట్ 1 ఫైరింగ్ రౌండ్ కూడా వచ్చేసింది. మన వాళ్ళు చెప్తే మనం పోలీస్ వాళ్ళందరూ ఉన్నామని చెప్పేసి ముందుకు వస్తే ఒక పర్సన్ ఈయన నమిత్ శర్మ, ఆయన దగ్గర ఇది రియల్ ఎస్టేట్ ఢిల్లీ అతను, ఆయన దగ్గర నుంచి వెపన్ ఆ వెపన్లో ఒక లైవ్ రౌండ్ యాజ్ వెల్ యాజ్ ఒకటి ఖాళీ కార్తూస్ కూడా తర్వాత దొరికినాయి. సో మొత్తం ఈ ఇక్కడ పార్టీ దానిలో 10 మంది దాకా ఉన్నారు. 10 మందిలో డిఫరెంట్ రియల్టర్స్, బిజినెస్ మెన్ యాజ్ వెల్ యాజ్ పొలిటికల్ పర్సన్స్ కూడా ఉన్నారు. మెయిన్ అయితే దీనిలో ఎక్స్ఎమ్మెల్యే తాండూర్ గారు, రోహిత్ రెడ్డి గారు, తర్వాత ఎంపీ ఎల్లుడు ఏపీ పుట్ట మహేష్ కుమార్ గారు, తర్వాత రమేష్, వి శ్రవణ్ కుమార్, అట్లాగే రితేష్ రెడ్డి, విజయ్ కృష్ణ, కౌశిక్ రవి, షరీఫ్ రెడ్డి, అర్జున్ రెడ్డి, ఈ 10 మంది దాకా అక్కడ పార్టీ లాగా నడిచింది. అందరిది చెక్ చేస్తే డ్రగ్ టెస్ట్ కిట్ ద్వారా చెక్ చేస్తే 5గురుది పాజిటివ్ వచ్చింది. ఆ 5గురు పాజిటివ్ కూడా మనం కన్ఫర్మేషన్ కోసం హాస్పిటల్కి పంపించాం. బ్లడ్ శాంపుల్ తీసుకొని దాన్ని బట్టి ముందు మనం తీసుకెళ్తాం. గన్ అనేది నమిత్ మిశ్రాది కాదు, రితేష్ రెడ్డిది ఉంది. ఆయనకి వెపన్ లైసెన్స్ కూడా ఉంది, రివాల్వర్ లైసెన్స్ ఉంది, కానీ అతను కాల్చలేవు. ఆయన నమిత్ మిశ్రా ఉన్నారు, ఆయన నమిత్ శర్మ. 5 మంది పాజిటివ్. దానిలో రోహిత్ రెడ్డి, ఎక్స్ఎమ్మెల్యే తాండూర్, తర్వాత నమిత్ మిశ్రా, దెన్ రితేష్ రెడ్డి, కౌశిక్ రవి అండ్ అర్జున్ రెడ్డి, 5గురు ఉన్నారు. లేడీ ఒకటి ఉంది. 9 మెంబర్స్ మేల్, 1 మెంబర్ లేడీ. షరీఫ్ రెడ్డి ఈజ్ వైఫ్ ఆఫ్ శ్రీధర్ రెడ్డి. ఆమె కౌశిక్ రవితో కలిసి వచ్చేసింది, వాళ్ళ ఫ్రెండ్. ఆమెకు నెగటివ్. రైట్, దీనిపై డీటెయిల్స్ అజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. అజయ్, నిన్న నైట్ ఫామ్ హౌస్లో ఈ డ్రగ్స్ పార్టీని భగ్నం చేసింది ఈగల్ టీం. మరి ఏమేమి డీటెయిల్స్ చెప్పారు, అలాగే ఎటువంటి యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది? రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్, ఇటు బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో ఒక డ్రగ్ పార్టీ జరుగుతుందనే ఒక పక్కా సమాచారంతో ఈగల్ టీమ్స్ రైడ్స్ నిర్వహించాయి. నిన్న దాదాపు రాత్రి 9 గంటల తర్వాత ఈగల్ టీమ్ సంబంధించిన అధికారులు మొయినాబాద్ పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్కి వచ్చారు. ప్రస్తుతం మనం డ్రగ్ పార్టీ జరిగిన ప్లేస్లో ఉన్నాం. సో ఇదే ప్లేస్లో డ్రగ్ పార్టీ జరిగింది. సో ఇక్కడే మొత్తం 11 మంది ఈ పార్టీలో ఇన్వాల్వ్ అయినట్లు ఇప్పటికే పోలీసులు కూడా
గుర్తించడం జరిగింది. వాళ్ళకి సంబంధించి మోయినాబాద్ సంబంధించిన సబ్ ఇన్స్పెక్టర్ కంప్లైంట్ని బేస్ చేసుకొని ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. సో 11 మంది డ్రగ్ పార్టీలో పాల్గొన్నారు. సో ఇందులో ఈగల్ టీమ్స్ రావడము, ఈగల్ టీమ్స్ వచ్చిన తర్వాత ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందించడము. ఎందుకంటే ఈగల్ టీమ్స్ మొత్తం లోపలికి ఎంటర్ అయ్యే సిట్యువేషన్లో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఈగల్ టీమ్ సంబంధించిన అధికారులని అడ్డుకొని హంగామా చేశారు. సో హంగామా చేసిన తర్వాత ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందించారు. సో ఇటు ఈగల్ టీమ్స్ కావచ్చు, ఎస్ఓటీకి సంబంధించిన టీమ్స్ సంయుక్తంగా దాడులు నిర్వహించిన తర్వాత సో మొత్తం కూడా డ్రగ్ పార్టీ జరుగుతున్న ప్లేస్లో ఇటు డ్రగ్స్ సంబంధించి కొంతమేరకు స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు నమిత్ శర్మ అనే ఢిల్లీకి సంబంధించిన వ్యాపారి నమిత్ శర్మ కూడా ఈ పార్టీలో ఉన్నాడు. సో ఎప్పుడైతే ఈగల్ టీం సంబంధించిన అధికారులు రైడ్స్ నిర్వహిస్తున్న టైంలో లోపలికి వచ్చిన సమయంలో నమిత్ శర్మ రివాల్వర్ తోటి వాళ్ళపైన గాల్లో కాల్పులు జరిపినట్లు ఇప్పటికే పోలీసులు కూడా చెప్పడంతో పాటు ఆ రౌండ్స్ సంబంధించిన బుల్లెట్స్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. యాక్చువల్గా ఈ 11 మందిలో పైలట్ రోహిత్ రెడ్డితో పాటు అతని తమ్ముడు ఉన్నాడు. ఎట్ ది సేమ్ టైం నమిత్ శర్మ ఢిల్లీకి సంబంధించిన వ్యాపారి ఉన్నాడు. దాంతోపాటు ఒక మహిళ కూడా ఈ పార్టీలో ఉంది. సో ప్రియాంక రెడ్డి వైఫ్ ఆఫ్ శ్రీధర్ రెడ్డిగా ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. శ్రీధర్ రెడ్డి బిజినెస్ చేస్తుంటారు. సో అతని వైఫ్ కూడా ఈ పార్టీలో ఉండడము. సో మొత్తం 11 మంది ఈ వీకెండ్ సంబంధించిన డ్రగ్ పార్టీ చేసుకుంటున్నారు అనేది ఒక పక్క సమాచారంతో, ఇది అప్పటికప్పుడు అనుకొని చేసిన రైడ్ కాదు, చాలా రోజుల నుండి కూడా ఈ పార్టీ జరుగుతుంది అనే ఒక పక్క సమాచారంతో ఈగల్ సంబంధించిన అధికారులు రైడ్స్ నిర్వహించారు. సో ఇందులో డ్రగ్స్ దొరికాయి. ఎట్ ది సేమ్ టైం డ్రగ్స్ సంబంధించి ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటున్నారో దాదాపు 11 మంది పార్టీలో ఉంటే అందులో 5 డ్రగ్స్ తీసుకుంటున్నట్లు 5 కూడా పాజిటివ్ వచ్చిన సిచ్యువేషన్. సో వాళ్ళకి సంబంధించి ప్రస్తుతం హాస్పిటల్ పంపించారు. వాళ్ళకి సంబంధించి ఇంకా శాంపుల్స్ సేకరిస్తున్నారు అధికారులు. దాంతోపాటు రివాల్వర్ సంబంధించిన లైసెన్స్ కూడా పైలట్ రోహిత్ రెడ్డి తమ్ముడు రితీష్ రెడ్డి పేరు మీద లైసెన్స్డ్ వెపన్ ఉంది, కానీ కాల్పులు జరిపింది మాత్రము ఢిల్లీకి సంబంధించి నమిత్ శర్మ. సో లైసెన్స్ వెపన్ ఒకరి పేరు మీద ఉంది, పోలీసుల పైన ఫైర్ ఓపెన్ చేసింది మరొక వ్యక్తి. సో దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. సో ఓవరాల్గా ఒకసారి ఫామ్ హౌస్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ మనం చూస్తే మొత్తం కూడా ఫామ్ హౌస్ లోపలికి పోలీసులు రావాలి అంటే కాస్త ఇబ్బందికర పరిస్థితులే ఉండే అనేది పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే రాత్రి రైడ్స్ నిర్వహించిన సమయంలో కూడా ఒక్కసారిగా ఇక్కడున్న ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఉంటారో మొత్తం కూడా పోలీసులని అడ్డుకునే ప్రయత్నం చేశారు, నానా హంగామా చేసిన సిచ్యువేషన్. సో ఇప్పటికైతే పోలీసులు పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే డ్రగ్స్ సంబంధించి ఇక్కడ పొజిషన్లో డ్రగ్స్ లభ్యమయ్యాయి. ఎట్ ది సేమ్ టైం ఉక్కా పార్ట్స్ ఉన్నాయి. దాంతోపాటు మద్యం సేవిస్తున్నారు. విదేశీ మద్యం సంబంధించి కూడా కొంతమేరకు ఆనవాళ్ళు ఉన్నట్లు ఇప్పటికైతే పోలీసులు చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. సో ఓవరాల్గా ఈ ప్రైవేట్ వీకెండ్ డ్రగ్ పార్టీకి సంబంధించి అంటే ఫామ్ హౌస్లో అయితే ఎవరికి ఇన్ఫర్మేషన్ ఉండదు, యథేచ్ఛగా డ్రగ్ పార్టీ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో పైలట్ రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆర్గనైజ్ చేశారు ఈ పార్టీ అనేది కొంతమేరకు తెలుస్తున్న అంశం. అయితే డ్రగ్స్ ఎక్కడి నుండి వచ్చాయి అనే దానిపైన మాత్రం ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులు పొజిషన్లో డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారు. కొంతమేరకు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న తర్వాత అవి ఎక్కడి నుండి వచ్చాయనే దానిపైన ఆరాధిస్తే సిమ్లా నుండి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు కొంతమేరకు ఇన్ఫర్మేషన్ అందుతుంది. దాంతోపాటు ఇక్కడ డ్రగ్స్ సేవించలేదు, మేము గతంలో సిమ్లాకి వెళ్ళినప్పుడు ఎందుకంటే బిజినెస్ సంబంధించిన మీటింగ్స్ కావచ్చు లేకపోతే ఇతరేతర వాటిపైన రెగ్యులర్గా సిమ్లాకి వెళ్తుంటాము, సో అక్కడ డ్రగ్స్ తీసుకున్నాము, కానీ ఇప్పుడు పొజిషన్లో మాత్రం డ్రగ్స్ తీసుకోలేదు అని కొంతమేరకు పట్టుబడ్డవారు చెప్తున్నప్పటికీ కూడా డ్రగ్స్ సంబంధించి కూడా ఒక 2 గ్రామ్ పైననే ఇక్కడ డ్రగ్స్ లభ్యమవడంతో ఖచ్చితంగా ఇక్కడే డ్రగ్స్ సంబంధించి కన్జ్యూమ్ చేస్తుంటారు అనేది కొంతమేరకు ఈగల్ టీం సంబంధించిన అధికారులు చాలా బలంగా నమ్ముతున్న అంశం. దానికి సంబంధించిన దర్యాప్తు కూడా చేస్తున్నారు. సో మొత్తానికి బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కేంద్రంగా డ్రగ్ పార్టీ జరుగుతుంది అనే ఒక పక్కా సమాచారంతో, అంటే వీకెండ్ డ్రగ్ పార్టీ ఎట్ ది సేమ్ టైం అంతా కూడా వ్యాపారస్తులే ఈ డ్రగ్ పార్టీలో ఉన్నారు. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వారు కూడా ఇందులో ఉన్నారు. దాంతోపాటు ఏపీకి సంబంధించి ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ కూడా ఈ పార్టీలో ఇన్వాల్వ్ అయ్యాడు, కానీ డ్రగ్స్ సంబంధించిన టెస్ట్లో మాత్రము అతనికి నెగిటివ్ వచ్చినట్లు కొంతమేరకు అధికారులు చెప్తున్నారు. కానీ పైలట్ రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే తాండూర్ పైలట్ రోహిత్ రెడ్డికి పాజిటివ్ వచ్చింది. అతనితో పాటు మరొక 5 డ్రగ్స్ తీసుకున్నట్లు ఇప్పటికే అధికారులు గుర్తించిన పరిస్థితి. దాంతోపాటు అధికారుల పైనే అంటే పోలీసులు ఎప్పుడైతే దాడులు నిర్వహించడానికి వచ్చారో వన్స్ రైడ్స్ నిర్వహిస్తున్న టైంలో పోలీసుల పైనే కాల్పులు జరిపే ప్రయత్నం చేశారు. అంటే
ఇందులో 2 సెక్షన్లు ప్రధానంగా ప్రస్తుతం పోలీసులు ఇంపోజ్ చేశారు. ఒకటి NDPS యాక్ట్ ఇంపోజ్ చేస్తే మరొకటి ఆర్మ్స్ యాక్ట్ సంబంధించిన సెక్షన్ల పైన కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. సో బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కేంద్రంగా డ్రగ్ పార్టీకి సంబంధించిన కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. 11 మంది డ్రగ్ పార్టీలో ఇన్వాల్వ్ అయ్యారు. కానీ అందులో 5గురికి డ్రగ్స్ సంబంధించిన ప్రైమరీ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది. ఇంకా ఈ కేసు సంబంధించిన దర్యాప్తు చేస్తున్నాము అనేది పోలీసులు చెప్తున్నారు. మెయిన్గా రెగ్యులర్గా ఇక్కడ డ్రగ్ పార్టీ జరుగుతుందా, ఇక్కడికి డ్రగ్స్ ఎక్కడి నుండి తీసుకొస్తున్నారు, ఎవరి ద్వారా డ్రగ్స్ ఇక్కడికి చేరుతున్నాయి, సో ఇవన్నీ చాలా ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. కాబట్టి ఎవరైతే ఇందులో పట్టుబడ్డారో వాళ్ళకి సంబంధించి మెయిన్గా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు కన్జ్యూమర్స్ కిందనే వాళ్ళని భావిస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి రెగ్యులర్గా డ్రగ్స్ ఎవరు సప్లై చేస్తుంటారు, వాళ్ళకి ఎక్కడి నుండి డ్రగ్స్ ఎక్కడి నుండి వస్తుంటాయనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతుంది. సో మొత్తానికి పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కేంద్రంగా డ్రగ్స్ పార్టీకి సంబంధించిన కేసులో మాత్రం ఇంకా పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇంకా దీనికి సంబంధించి ఎవరెవరు అంటే ఈ డ్రగ్స్ సంబంధించి ఎక్కడి నుండి తీసుకొస్తున్నారు, ఎవరు వీళ్ళకి సప్లై చేస్తున్నారు, ఎవరు ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు దీనికి సహకరిస్తున్నారు అనే కోణంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. సో మొత్తానికి పార్టీలో 11 మంది ఉంటే అందులో 5గురు డ్రగ్స్ సేవించినట్లు ఇప్పటికే పోలీసులు నిర్ధారించారు. కాబట్టి ఇంకా ఈ కేసు సంబంధించి వేరియస్ ఆస్పెక్ట్స్లో వేరియస్ యాంగిల్స్లో ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, ఇన్ డెప్త్గా దర్యాప్తు చేస్తాము అనేది అయితే పోలీసులు చెప్తున్నారు. చంద్రిక.